ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఐఓసిఎల్ అనమాట, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో మార్కెటింగ్ డివిజన్ చెన్నై బేస్డ్ సదరన్ రీజన్కి సంబంధించి గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ ట్రేడ్ అప్రెంటిస్ ఒక 400 వేకెన్సీస్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. టోటల్గా 400 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి ట్రేడ్ టెక్నీషియన్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి దాదాపుగా 160 నుంచి 170 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. అలాగే తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ కూడా ఉన్నాయన్నమాట. ఆయా స్టేట్స్ నుంచి ఎవరైతే ఈ ఐటీఐ లేదంటే డిప్లొమా లేదంటే బీఏ బీకామ్ బీఎస్సీ ఇలాగా చేసిన వాళ్ళు ఇంకా అదర్ గ్రాడ్యుయేట్స్ కోసం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించి ఈ యొక్క ట్రేడ్ అప్రెంటిస్ ఫిట్టర్, అలాగే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అలాగే మెకానిస్ట్కి సంబంధించి ఒక 30 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అన్ని కేటగిరీస్లో ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అలాగే మెకానిస్ట్ అనమాట. ఫ్రెండ్స్ అలాగే ఈ యొక్క 3 ఇయర్స్ డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఒక 20 వేకెన్సీస్ దాకా అన్ని కేటగిరీస్లో ఉన్నాయన్నమాట వేకెన్సీస్. అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఒక 20 అయితే ఉన్నాయి. మెకానికల్ డిసిప్లిన్ స్ట్రీమ్ అనమాట, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. ఇలాగా డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి ఆంధ్రాలో ఒక 20 ఉన్నాయి, తెలంగాణలో ఒక 20 అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మనకి బీఏ బీకామ్ అలాగా ఈ యొక్క జనరల్ కేటగిరీ డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఆంధ్ర తెలంగాణలో ఒక 60 అయితే ఉన్నాయన్నమాట. ఆంధ్రాకి సంబంధించి ఒక 30, అలాగే తెలంగాణకు సంబంధించి ఒక 30 అయితే ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఐటీఐ ట్రేడ్స్కి సంబంధించి 2 ఇయర్స్ కోర్స్ అయితే ఐటీఐ అయితే ఉండాలన్నమాట. ఎన్సీవీటీ లేదంటే ఎస్సీవీటీ నుంచి 2 ఇయర్స్ మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తాం అనుకుంటే ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి ట్రేడ్ సర్టిఫికెట్ అయితే కావాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి టెక్నీషియన్కి సంబంధించి 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా అయితే కావాలన్నమాట. మీరు ఏ డిసిప్లిన్కి అప్లై చేయాలనుకుంటే ఆ డిసిప్లిన్కి సంబంధించి మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ అదనమాట. 3 ఇయర్స్ ఫుల్ టైం అదైతే అయితే మనకి 50% మార్క్స్ అయితే కావాలన్నమాట జనరల్ క్యాండిడేట్స్కి. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 45% అయితే సరిపోతుంది అనమాట. ఇంకా అదర్ గ్రాడ్యుయేట్ ఏదైతే ఉన్నాయో ఆ డిసిప్లిన్స్కి సంబంధించి అది కూడా ట్రేడ్ అప్రెంటిస్ కిందకి వస్తాయి. అయితే గ్రాడ్యుయేట్స్ కోసం అనమాట. బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ ఈ 4 గ్రాడ్యుయేట్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతాయి. రెగ్యులర్ అయితే అయి ఉండాలి, ఫుల్ టైం అయితే అయి ఉండాలి. గ్రాడ్యుయేట్ రెగ్యులర్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 50% మార్క్స్ అనమాట. 50% మార్క్స్తో కనుక ఈ ఎనీ డిగ్రీ ఉంటే కనుక సరిపోతుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 45% వస్తే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ 10th ఐటీఐ తర్వాత కొంతమంది లేటరల్ ఎంట్రీ కింద డిప్లొమా చేస్తారనమాట. వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అయితే ఉన్నదనమాట. షాల్ ఆల్సో బి కన్సిడర్ అని చెప్పారు ఇక్కడ. సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడు చెప్పినటువంటి 31 జూలై 2024 లోపు అయితే మీకు ఇవి అయిపోయి అయితే ఉండాలన్నమాట. ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, గ్రాడ్యుయేషన్ కానీ. మీరు గతంలో ఎక్కడ కూడా అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఆ యొక్క ట్రేడ్లో కానీ ఆ యొక్క బ్రాంచ్లో కానీ మీరు చేసి ఉండకూడదు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇక్కడ హయ్యర్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో ఇక్కడ బీఈ బీటెక్ కానీ, ఇంకా ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, సిఏ, ఐసీడబ్ల్యూ, ఎల్ఎల్బి లాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి అవకాశం అయితే లేదనమాట. ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ అయితే ఉన్నదనమాట. దీనికి మినిమం 18, మ్యాక్సిమం 24 ఇయర్స్ అనమాట. అంటే 18 to 24 ఇయర్స్. ఇంకా కూడా యాజ్ ఆన్ 31 జూలై 2024 చెక్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే కనుక 29 ఇయర్స్ అనమాట. ఓబీసీ ఎన్సీలు అంటే నాన్ క్రీమీ లేయర్కి 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడాను అన్ని కేటగిరీస్కి సంబంధించి వాళ్ళకు కూడా 10 to 15 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఒక చిన్న ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆబ్జెక్టివ్ టైప్ అది కనుక పాస్ అయితే సరిపోతుంది, ఇంకా వేరే ఏమీ అయితే ఉండదన్నమాట. బీఏ బీకామ్ బీఎస్ అంటే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి జనరిక్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీస్, బేసిక్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది అనమాట.
ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఫీజు అయితే ఏం లేదనమాట, జీరో ఫీజు, అందరికి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదనమాట. మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 12 months అంటే 1 year పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ అలాగే చెన్నై ఎక్కడైతే మీరు అప్లై చేస్తారో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యూనిట్స్లో మీకు సంవత్సరం పాటు ట్రైనింగ్తో పాటు మీకు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. స్టైఫండ్ రేట్ పేబుల్ టు అప్రెంటిస్ పర్ మంత్ షాల్ బి ప్రిస్క్రైబ్డ్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ అని చెప్పారు. సో మీకు 10,000 అలాగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కొంచెం ఐఓఎస్సీలు ఎక్కువ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అప్రాక్సిమేట్గా 10,000 అయితే మీరు వేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేది లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అని ఉందన్నమాట. మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికెంట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. మీకు ఫుల్ నేమ్ ఏదైతే ఉందో యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారం ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే మీరు మేల్ ఆ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా సింగిల్ సెలెక్ట్ చేసుకోవాలి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయాలి. వెరిఫై ఇక్కడ మీకు ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై ఓటీపీ అని ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. మీరు 12 digit ఆధార్ కార్డు నెంబర్ అనమాట. కన్ఫర్మ్ అయితే చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ సెకండ్ టైం. ఇంకొకటి పాన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆ పాన్ నెంబర్ సెకండ్ టైం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. మొబైల్ నెంబర్ మీకు 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. ఆల్ఫా న్యూమరిక్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఒక నెంబర్ అలా చూసుకొని ఒకటి ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకొని తర్వాత లాగిన్ అయ్యేదానికి కన్ఫర్మ్ చేసుకో టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అప్లికేషన్ లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ మన రిజిస్ట్రేషన్లు ఇచ్చినవన్నీ పైన వచ్చాయి అనమాట. అవన్నీ మనం ఏం చేయాల్సిన అవసరం కిందకి అయితే రావాలి. స్టేట్ అప్లైడ్ ఫర్ మీరు ఏ స్టేట్గా అప్లై చేయాలనుకోండి. సపోజ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటకన, కేరళన, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ ఇలాగ మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా ట్రేడ్ టెక్నీషియన్ అండ్ దీనికి సంబంధించి. ఫ్రెండ్స్ ఇక్కడ స్టేట్ అప్లైడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిసిప్లిన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్గా మీరు అప్లై చేస్తున్నారంటే BA, BCom, BSc, BBM అవి ఉన్నాయి కదా, వాళ్ళైతే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా టెక్నీషియన్ వచ్చేసరికి 3 years ఫుల్ టైం డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ట్రేడ్స్ ఈ యొక్క డిసిప్లిన్స్లో వాళ్ళు టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ITI చేసిన వాళ్ళు వచ్చేసరికి కింద ట్రేడ్ అప్రెంటిస్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి లొకేషన్స్ అనేవి ఆటోమేటిక్గా అయితే వస్తాయన్నమాట. సపోజ్ మీరు ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ తీసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ ప్రిఫరెన్స్ 1 అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చిత్తూరు టెర్మినల్ ఉంది, కాకినాడ టెర్మినల్ ఉంది, విజయవాడ టెర్మినల్ ఉంది, అలాగే విజయవాడ ఇండియన్ డివిజనల్ ఆఫీస్ ఉంది, విశాఖపట్నం ఉంది, రాజమండ్రి ఉందన్నమాట. ఇలాగైతే వస్తాయి. వైజాగ్ కూడా ఉందన్నమాట, వైజాగ్ టెర్మినల్. అలాగే వైజాగ్లో LPG బాటిలింగ్ ప్లాంట్ ఇవైతే ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడ ఏ డిసిప్లిన్ ఏ ట్రేడ్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటివి అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి ఒంగోలు కూడా ఉంది. అలాగే మీరు చూసుకుని మీ దగ్గరలో ఉన్న సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అక్కడైతే మీకు సంవత్సరం పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా లొకేషన్ ప్రిఫరెన్స్ 2 కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. మీకు దగ్గరలో ఉన్న వాటిలో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్ ఇలాగా ఇప్పుడు చెప్పిన అవే వస్తాయి అనమాట. ఈ 5లో కూడాను వరుసగా ఇచ్చింది మళ్ళీ ఇవ్వకుండా ఆప్షన్ దగ్గరలో ఉన్నది, ఫస్ట్ దగ్గరలో ఉన్నది, తర్వాత ఇంకొంచెం దగ్గరలో ఉన్నది, ఆ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ NATSకి సంబంధించి NAPS వచ్చేసరికి ITI వాళ్ళు, BA, BCom, BSc వాళ్ళు కూడా NAPSలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. NATSలో వచ్చేసరికి డిప్లొమా హోల్డర్స్ అలాగే BA, BCom వాళ్ళు కూడా NATSలో కూడాను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళకి నెంబర్ అయితే వస్తుంది, ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే కనుక NATSలో ఇక్కడ దీని మీద క్లిక్ చేసి చేసుకోవాలన్నమాట. మన ఛానల్లో NATSలో ఎలాగా రిజిస్టర్ అవ్వాలి, ఎన్రోల్ అవ్వాలనే దానికి కంప్లీట్ వీడియో అయితే ఉందన్నమాట. మీరు దాన్ని ఒకసారి సెర్చ్ చేసుకొని చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఆ యొక్క NATS నెంబర్ ఎంటర్ చేసేసి సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ మీరు UR, OBC, NCL, SC, ST, EW సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట.
అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి సంబంధించి అది ఎప్పుడు ఇష్యూ చేశారు ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఎస్ అయిన వాళ్ళు ఇక్కడ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఒక పర్సంటేజ్ అయితే ఇవ్వాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ ఇవ్వలేదు, డైరెక్ట్గా మీరు డేట్ మంత్ ఇయర్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. యాజ్ ఆన్ 31st July 2024కి ఇందాక చెప్పినటువంటి ఏజ్ మీకు అవసరమైతే అవుతుంది అనమాట. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. డేట్, రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, హిందూ అవన్నీ వస్తాయి అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారం. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నదనమాట. ఎందుకంటే మీకు స్టైఫండ్ మీరు ఇక్కడ ఏ అకౌంట్ ఇస్తారో ఆ అకౌంట్ నెంబర్లో పడతాయి అనమాట డబ్బులు, నెల సంవత్సరం పాటు. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, ఆ యొక్క అకౌంట్ సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఇంకా బ్యాంక్ నేమ్ అది ఎస్బీఐ, ఇది యూబీఐ, ఇది ఏ బ్యాంక్ అనేది ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది మీ యొక్క స్టేట్ ఎస్బీఐ అకౌంట్ బుక్లో ఎంటర్ చేసి సరిపోతుంది. టిక్ ఆన్ చేయాలి, సేవ్ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి ఇక్కడ మన కరస్పాండెన్స్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో ఎంటర్ చేయాలి. సిటీ ఎంటర్ చేసుకోవాలి, మీ యొక్క సిటీ అనమాట, మీ యొక్క అడ్రస్లో నుంచి సిటీ ఎంటర్ చేయాలి. డిస్ట్రిక్ట్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మీ అడ్రస్లో నుంచి. అలాగే పిన్ కోడ్ కూడా మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే కిందకైతే ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. 10th క్లాస్కి సంబంధించి బోర్డు ఏదైతే ఉందో సిబిఎస్ఈనా స్టేట్ బోర్డా, అలాగే ఎప్పుడు పాస్ అయ్యారు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా అనమాట. మార్క్స్ ఎప్పుడైనా టోటల్ మార్క్స్, గ్రేడ్ ఇవ్వలేదు, మార్క్స్ ఇచ్చారా, ఎవరైనా గ్రేడ్ సిస్టంలో ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఆ యొక్క పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవాలి మార్క్స్లోకి. సపోజ్ మీకు ఇలాగ వచ్చి ఉంటే కనుక మార్క్స్ 600, 480 టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, అట్లాగే ఇక్కడ గ్రూప్ అనమాట. ఇక్కడ సైన్స్, ఆర్ట్స్, కామర్స్ ఇచ్చారు, సెలెక్ట్ చేసుకుని ఇంటర్మీడియట్కి సంబంధించి ఐటీఐ వాళ్ళకి ఐటీఐ వస్తుంది, 10th ఐటీఐ వస్తాయి అనమాట. అలాగే డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి 10th ఇంటర్ డిప్లొమా వస్తాయి, లేదా 10th ఐటీఐ ఇంటర్ డిప్లొమా ఇలా వస్తాయి అనమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బోర్డు అయితే ఎంటర్ చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. ఇంకా ఎప్పుడు పాస్ అయ్యారు ఇది అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంటర్మీడియట్కి సంబంధించి అనమాట మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది. గ్రాడ్యుయేషన్కి సంబంధించి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మీరు ఏ యూనివర్సిటీలో చేశారు ఈ యొక్క గ్రాడ్యుయేషన్ అని ఎంటర్ చేయాలి. ఎప్పుడు పాస్ అయ్యారు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ పర్సంటేజ్ అనమాట, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంతకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి నోట్ అయితే ఇచ్చారన్నమాట రెడ్ లెటర్స్లో. దీని కట్ ఆఫ్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 31st July 2024 అనమాట. అక్కడ నుంచి చూసుకుంటే లాస్ట్ 3 yearsలో పాస్ అయినటువంటి పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ అనమాట. 3 years ఫ్రెషర్స్ అంటే 1st January 2021 తర్వాత ఎవరైతే పాస్అవుట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అవి కూడా ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్సులు అయితే అన్నీ చేసి అయితే ఉండాలన్నమాట ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి ఇంకొక నోట్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ డిస్టెన్స్ అలాగే కరస్పాండెన్స్ పార్ట్ టైం చేసిన వాళ్ళు ఎవరు కూడా నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారనమాట. సో జాగ్రత్తగా చూసుకుని ఫుల్ టైం రెగ్యులర్ కోర్సులు వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అలాగే బీటెక్, బీఈ, ఎంబీఏ, ఎంసీఏ, సిఏ, ఐసీడబ్ల్యూ, ఎల్ఎల్బి ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులు అలాగే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడాను ఎలిజిబుల్ అయితే కాదనమాట. ఓన్లీ 10th ఐటీఐ లేదంటే 10th డిప్లొమా లేదంటే 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. టిక్ ఆన్ చేయాలి, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి ఇక్కడ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అనాలి, ఫైల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అప్లోడ్ అనే బటన్ వచ్చింది, అప్లోడ్ అయితే చేసుకోవాలి. అప్లోడ్ చేసుకొని ఇక్కడ స్టేటస్ అయితే చూసుకోవచ్చు, ఇక్కడికి అయితే వస్తుంది. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి, బోత్ సైడ్స్ అనమాట ఒకటే ఫైల్. పాన్ కార్డు కూడా అప్లోడ్ అయితే చేయాలి, మన నెంబర్ ఇచ్చాము అక్కడ.
అలాగే ఆధార్ సీడింగ్ స్క్రీన్ షాట్ అనమాట, అది కూడా ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఆధార్ బ్యాంక్ సీడెడ్ మాన్యువల్ అనమాట. దానికోసం ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు, దీన్ని క్లిక్ చేస్తే మనకి మై ఆధార్ యూఐడిఐడి ఇదైతే వస్తుంది. లాగిన్ స్టెప్ 1లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత స్టెప్ 2లో ఇక్కడ మీరు లాగిన్ విత్ యువర్ ఆధార్ నెంబర్ అండ్ ఎంటర్ ఓటీపీ రిసీవ్డ్ అన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఆ యొక్క ఆధార్ కార్డు రిలేటెడ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, వెరిఫై అయితే చేయాలి. క్లిక్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని వస్తుంది, ఇక్కడ ఇలాగా రౌండ్ అప్ చేసింది అది బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనమాట. దాని మీద క్లిక్ అయితే చేయాలి, వెరిఫై చేసుకోవాలి. విత్ ఆధార్ ఈజ్ సేమ్ యాజ్ యువర్ శాలరీ అకౌంట్, దాని ప్రకారం అది అయిందా లేదా అని చెప్పేసి ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ యాక్టివ్ వస్తే టిక్ ఆన్ వస్తుంది అనమాట. ఈ విధంగా అదైతే మనకి వెరిఫై దట్ ద బ్యాంక్ సీడెడ్ విత్ యువర్ ఆధార్ ఈజ్ ద సేమ్ యాజ్ ద స్టైఫన్ రిసీవింగ్ బ్యాంక్ అండ్ ద బ్యాంక్ అప్డేటెడ్ ఇన్ యాడ్స్. మీరు ఈ యొక్క నాట్స్లో ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో అలాగే ఆధార్ కార్డు సీడెడ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఎక్కడ కూడాను ప్రాబ్లం అయితే ఉండకూడదు. నాట్స్లో ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్, ఆ యొక్క ఫోన్ నెంబరు, అలాగే ఈ ఆధార్ కార్డులో ఇచ్చిన బ్యాంక్ సీడెడ్ బ్యాంక్ సీడెడ్ నెంబర్స్, మొబైల్ నెంబర్స్ అన్నీ కూడాను మనకి మ్యాచ్ అవ్వాలన్నమాట. మీరు అది కొట్టంగానే ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చేటట్టు అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, ఆ యొక్క ఆధార్ సీడింగ్ స్క్రీన్ షాట్ ఇప్పుడు మనం చెప్పినట్టుగా చేసుకొని అది ప్రింట్అవుట్ తీసి అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాంక్ మ్యాండేట్. ఫ్రెండ్స్, మీరు మీ యొక్క బ్యాంకుకి సంబంధించి ఆధార్ సీడెడ్ అయినటువంటి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది మీకు ఎనబుల్ అయితే అయి ఉండాలన్నమాట. మీకు డైరెక్ట్గా ఆ యొక్క స్టైఫండ్ పడేదానికి. ఒకవేళ కనుక లేకపోతే దానిని బ్యాంకుకి వెళ్ళి దానిని డీబీటీ కనుక ఎనబుల్ చేసుకోవాలన్నమాట. ఆ యొక్క ఆధార్ సీడెడ్ అకౌంట్ని డీబీటీ కనుక ఎనబుల్ చేసుకోవాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బహుశా ఇది బ్యాంక్ మ్యాండేట్ అంటే అది అయి ఉండొచ్చు. ఇక్కడైతే మనకి నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ అయితే చేయలేదు. ఆధార్ సీడింగ్ స్క్రీన్ షాట్ ఇచ్చారు. ఆధార్ సీడింగ్ ఇందాక చెప్పినటువంటిది అది చేసిన తర్వాత ఇక్కడ డీబీటీది అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా క్యాన్సిల్డ్ చెక్ లేదంటే పాస్బుక్ అనమాట. ఇక్కడ మనకి ఫ్రంట్ పేజీ ఏదైతే ఉందో ఫోటో ఉన్నది పాస్బుక్ అది అప్లోడ్ చేయాలి. నాట్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ప్రొఫైల్ పేజ్ అనమాట. ఆ యొక్క ప్రొఫైల్ పేజ్లోకి వెళ్ళిపోతే మీకు కంట్రోల్-P అంటే వస్తుంది అనమాట. స్క్రీన్ షాట్ స్కాన్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా పీడిఎఫ్లోకి అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. 10th క్లాస్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, డిప్లొమా ఐటీ ఇవ్వాలన్నమాట. అన్నీ అప్లోడ్ చేసి టిక్ ఆన్ చేయాలి, సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫీజు అయితే ఏమీ లేదనమాట. ఫ్రెండ్స్, మనకి డాక్యుమెంట్స్ వచ్చేసరికి జేపీజీలో కానీ పిఎన్జీలో కానీ ఉండొచ్చు అనమాట. 50 KB వరకు, 50 నుంచి 100 లేదంటే 200 KB వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫోటో వచ్చేసరికి 50 KB వరకు, మిగతా డాక్యుమెంట్స్ వచ్చేసరికి 200 KB వరకు, 100 to 200 KB వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫీజు అయితే ఏం లేదనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఆయిల్కి సంబంధించి 400 ట్రేడ్ టెక్నీషియన్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ సక్సెస్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి ఇక్కడ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. బ్రౌజర్ నాలి ఫైల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అప్లోడ్ అనే బటన్ వచ్చింది, అప్లోడ్ అయితే చేసుకోవాలి. అప్లోడ్ చేసుకొని ఇక్కడ స్టేటస్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడికి అయితే వస్తుంది. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి, బోత్ సైడ్స్ అనమాట. ఒకటే ఫైల్. పాన్ కార్డు కూడా అప్లోడ్ అయితే చేయాలి. మన నెంబర్ ఇచ్చాము అక్కడ. అలాగే ఆధార్ సీడింగ్ స్క్రీన్ షాట్ అనమాట, అది కూడా ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఆధార్ బ్యాంక్ సీడెడ్ మాన్యువల్ అనమాట. దానికోసం ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు, దీన్ని క్లిక్ చేస్తే మనకి మై ఆధార్ యూఐడిఐడి ఇదైతే వస్తుంది. లాగిన్ స్టెప్ 1లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత స్టెప్ 2లో ఇక్కడ మీరు లాగిన్ విత్ యువర్ ఆధార్ నెంబర్ అండ్ ఎంటర్ ఓటీపీ రిసీవ్డ్ అన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఆ యొక్క ఆధార్ కార్డు రిలేటెడ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, వెరిఫై అయితే చేయాలి. క్లిక్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని వస్తుంది, ఇక్కడ ఇలాగా రౌండ్ అప్ చేసింది అది బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనమాట. దాని మీద క్లిక్ అయితే చేయాలి, వెరిఫై చేసుకోవాలి. విత్ ఆధార్ ఈజ్ సేమ్ యాజ్ యువర్ శాలరీ అకౌంట్, దాని ప్రకారం అది అయిందా లేదా అని చెప్పేసి ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ యాక్టివ్ వస్తే టిక్ ఆన్ వస్తుంది అనమాట. ఈ విధంగా అదైతే మనకి వెరిఫై దట్ ద బ్యాంక్ సీడెడ్ విత్ యువర్ ఆధార్ ఈజ్ ద సేమ్ యాజ్ ద స్టైఫన్ రిసీవింగ్ బ్యాంక్ అండ్ ద బ్యాంక్ అప్డేటెడ్ ఇన్ యాడ్స్. మీరు ఈ యొక్క నాట్స్లో ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో అలాగే ఆధార్ కార్డు సీడెడ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఎక్కడ కూడాను ప్రాబ్లం అయితే ఉండకూడదు.
నాట్స్లో ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్, ఆ యొక్క ఫోన్ నెంబరు, అలాగే ఈ ఆధార్ కార్డులో ఇచ్చిన బ్యాంక్ సీడెడ్ బ్యాంక్ సీడెడ్ నెంబర్స్, మొబైల్ నెంబర్స్ అన్నీ కూడాను మనకి మ్యాచ్ అవ్వాలన్నమాట. మీరు అది కొట్టంగానే ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చేటట్టు అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, ఆ యొక్క ఆధార్ సీడింగ్ స్క్రీన్ షాట్ ఇప్పుడు మనం చెప్పినట్టుగా చేసుకొని అది ప్రింట్అవుట్ తీసి అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాంక్ మ్యాండేట్ ఫ్రెండ్స్, మీ యొక్క బ్యాంకుకి సంబంధించి ఆధార్ సీడెడ్ అయినటువంటి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది మీకు ఎనబుల్ అయితే అయి ఉండాలన్నమాట. మీకు డైరెక్ట్గా ఆ యొక్క స్టైఫండ్ పడేదానికి. ఒకవేళ కనుక లేకపోతే దానిని బ్యాంకుకి వెళ్ళి దానిని డీబీటీ కనుక ఎనబుల్ చేసుకోవాలన్నమాట. ఆ యొక్క ఆధార్ సీడెడ్ అకౌంట్ని డీబీటీ కనుక ఎనబుల్ చేసుకోవాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బహుశా ఇది బ్యాంక్ మ్యాండేట్ అంటే అది అయి ఉండొచ్చు. ఇక్కడైతే మనకి నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ అయితే చేయలేదు. ఆధార్ సీడింగ్ స్క్రీన్ షాట్ ఇచ్చారు. ఆధార్ సీడింగ్ ఇందాక చెప్పినటువంటిది అది చేసిన తర్వాత ఇక్కడ డీబీటీది అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా క్యాన్సిల్డ్ చెక్ లేదంటే పాస్బుక్ అనమాట. ఇక్కడ మనకి ఫ్రంట్ పేజీ ఏదైతే ఉందో ఫోటో ఉన్నది పాస్బుక్ అది అప్లోడ్ చేయాలి. నాట్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ప్రొఫైల్ పేజ్ అనమాట. ఆ యొక్క ప్రొఫైల్ పేజ్లోకి వెళ్ళిపోతే మీకు Ctrl+P అంటే వస్తుంది అనమాట. స్క్రీన్ షాట్ స్కాన్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా పీడిఎఫ్లోకి అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. 10th క్లాస్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, డిప్లొమా ఐటీ ఇవ్వాలన్నమాట. అన్నీ అప్లోడ్ చేసి టిక్ ఆన్ చేయాలి, సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫీజు అయితే ఏమీ లేదనమాట. ఫ్రెండ్స్, మనకి డాక్యుమెంట్స్ వచ్చేసరికి జేపీజీలో కానీ పిఎన్జీలో కానీ ఉండొచ్చు అనమాట. 50 KB వరకు, 50 నుంచి 100 లేదంటే 200 KB వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫోటో వచ్చేసరికి 50 KB వరకు, మిగతా డాక్యుమెంట్స్ వచ్చేసరికి 200 KB వరకు, 100 to 200 KB వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫీజు అయితే ఏం లేదనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఆయిల్కి సంబంధించి 400 ట్రేడ్ టెక్నీషియన్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ సక్సెస్.